அற்புதம். அந்த வெங்கடாபுர ராஜா நாகபைரவன் நம்ம சமஸ்தானத்துக்குள்ள நுழைஞ்சிட்டான் பிரபு. ప్రభు అద్భుతం. భలే భలే. ప్రభు, వజ్ర వైడూర్య మరకత గోమేధికాలు సమస్త ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి ప్రభు. ఇవన్నీ మన గోతాంలో నింపండి. వజ్ర వైఢూర్యాల కంటే అపూర్వమైన రత్నం ఒకటి ఉంది. వీటికంటే అపూర్వమైనదా? ఏంటి ప్రభు అది? కంటి చూపుతో చంపడం అంటే ఇదే కాబోలు సైన్యాధిపతి. ఎవరి అందాల భరిన మీరు చూశారుగా ప్రభు, రాజదర్బారులో నాట్యం చేసే నర్తకి పేరు చంద్రముఖి. చంద్రముఖి. ఈ చందమామను చూసేనా ఆ చందమామ ఇంతెంతగా చిక్కిపోయి అమావాస్య నాడు కనిపించకుండా పోతాడు? నీ అందాన్ని అనుభవించడం ఒక వరం, అది లభించకపోతే శాపం. ప్రభు, ఈ సంస్థానాన్ని జయించి సొంతం చేసుకున్నారు. నేను ఒప్పుకోకపోయినా నా కూతురును వదిలిపెట్టరు. తను ఎక్కడో చోట బ్రతుకుంటే చాలు. ఆమె ఎక్కడున్నా సుఖంగా ఉండాలనే కోరుకుంటాను. முடியாது. உன் கூட நான் வர மாட்டேன். அப்படியே நீ என்ன கூட்டிட்டு போனாலும் உன் கூட வர போறது நான் இல்ல, என் சவம். நான் வாழ்ந்தா அது என் குணசேகரனோட தான். తనతో కలిసి నాట్యమాడిన గుణశేఖరనే తన ఉయిరికి మేల నాగవల్లి ప్రేమిస్తుంది ప్రభు. నాగవల్లి? అదే ఆమెకు మేము పెట్టిన పేరు ప్రభు. నాట్యంలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత అందరూ ఆమెను చంద్రముఖి అని పిలవడం మొదలుపెట్టారు. నాగవల్లి? చంద్రముఖి? అలాంటప్పుడు ఆ గుణశేఖరుని కూడా మనతో తీసుకెళ్దాం. ప్రభు, అతను ఎక్కడున్నాడో వెతికి మనతో తీసుకురండి. అలాగే ప్రభు. నాకు నువ్వు నచ్చావు, నీకు ఆ గుణశేఖరుడు నచ్చాడు. మీ ఇద్దరు కలిసి మా స్థానంలో నాట్యం చేయండి. ఈ గుణశేఖరన్ ఎంగ? ఈ నాగభైరవుడు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు. అటు చూడు. నువ్వు వాడిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు. అంత ప్రేమ నీ మీద వాడుకుందో లేదో తెలుసుకోవాలి కదా. మా సంస్థానం చేరే వరకు వాడు జీవించి ఉంటే నిన్ను నిజంగా ప్రేమిస్తున్నట్టు. ప్రభు, ఇతడు మరణించాడు ప్రభు. ఆ తాడిని ఖండించి పారేయండి. చూసావా, వాడి ప్రేమ అబద్ధం, అందుకే వాడు చచ్చిపోయాడు.
వాటన్నిటినీ మన కోశాగారంలో భద్రపరచండి. ఈ రోజు నుండి నా చంద్రముఖిని మన మహల్లో మహారాణిలా చూసుకోండి. అలాగే ప్రభు. நீங்க ரொம்ப అదృష్టవంతురాలు. ఆయన சொல்ற மாதிரி நீங்க విన్నారంటే ప్రభువుల వారు తన జీవితాన్నే మీకు దారపోస్తారు. వీరరాజాదిరాజా వజ్రకీర్తి చరిత నీ అందానికి నీ నాట్యానికి మేమిస్తున్న బహుమానం. ఆహా ఆహా ఆహా, చిత్రమా ఇది. బొమ్మకు ప్రాణం పోశావు. ధన్యవాదాలు ప్రభు. మీ ప్రతిభకు మెచ్చితిని. ప్రభు, అందుకో ఈ కానుక. ఎంత అద్భుతంగా చిత్రించడం ఎలా సాధ్యమైంది? ఆమె అందాన్ని మనసులోనే అనుభవించి చిత్రించాను ప్రభు. చిత్రించినందుకు బహుమతి, అనుభవించినందుకు నేను తప్ప చంద్రముఖి అందాన్ని ఏ మగాడు కలలో కూడా ఊహించకూడదు. உங்களை இந்த காதலிக்கிற பிரபுவுல எதிருగా நீங்க எதுக்கு அப்படி துவேஷంతో நாட்டியம் చేశారు? நான் இங்க வந்தது அவனை காதலிக்க இல்ல, கொல்றதுக்கு. என் குணசேகரனை கொன்ன அவனோட மரணம் என் கையில தான் நடக்கணும். அவனை எரிச்சு சாம்பலாக்கி என் பழி தீர்த்துக்கலனா என் பேரு சந்திரமுகியே இல்ல. சந்திரமுகியே இல்ல. మనసు నింపగలవు, మనిషిని చంపగలవు. ఏమి అందమే నీది. குணசேகர், நாகவள்ளி, நீ இன்னும் சாகல. செத்து போன மாதிரி நடிச்ச. நீ எப்படி இங்க வந்த? உன்னை யாரும் பார்க்கலையா? இல்ல. உன்னை யாராவது இங்க பார்த்தாங்கன்னா நிச்சயம் கொன்னுடுவாங்க. நீ உயிரோட இருக்கிற விஷயம் அவனுக்கு தெரியவே கூடாது. இனிமே நம்ம 2 பேரும் ரகசியமா தான் சந்திக்கணும். இது வித்து பக்கத்துலயே நீ எங்கேயாவது தங்கறதுக்கு ஏற்பாடு பண்ணிக்கோ. சரி. அவன் வந்துட்டு இருக்கா. சீக்கிரம் இங்கிருந்து போயிடு. போ.
ఇక్కడే ఉండగా నిర్జీవమైన నీ బొమ్మను చూస్తూ కాలం వృధా చేయటం దేనికని ఇలా వచ్చాను. కంగారు పడకు, నిన్ను బలవంతంగా నేను అనుభవించను. సరసానికి నేను శ్రీకృష్ణుడినే అయినా వరసకు నేను రావణ బ్రహ్మ సోదరుడిని. ఇష్టం లేని ఆడదాన్ని నేనెప్పుడు తాకను. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కనిపించిన భీతి ఇప్పుడు కనిపించడం లేదు. దొరకదు అనుకున్నది దొరుకుతుందని తెలిసినప్పటి ఆనందం కనిపిస్తుంది. అవురా అవురా, మీ ఆడవారు మగవారిని ఆడించేవారే. మహారాజా వారు ఈ చిత్రపటాన్ని మీ మందిరంలో పెట్టమన్నారమ్మా. మేం వేటకు వెళుతున్నాం. తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది. யாரது? నేనే శ్రీ 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 నాగభైరవ రాజశేఖర. நீயா? வேண்டாம், அவரை ஒண்ணும் பண்ணிடாதே. வேண்டாம், அவரை ஒண்ணும் பண்ணிடாதே. బంధించండి రా వాణ్ణి. என்ன விடுங்க, என்ன கொல்லாதீங்க, என்ன விட்டுடுங்க, கொல்லாதீங்க, என்ன கொல்லாதீங்க. రాత్రి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూసి కనిపెట్టానే. వాడిని కంటికి కనిపించాడని, ప్రాణాలతో తిరిగొచ్చాడని. ఎంత ధైర్యం ఉంటే వాడిని నా కోటకు తెచ్చి నా గదిలో నా మంచం ఎక్కిస్తావా? పోయిండ్రా తైలం. అందివిండ్రా కాగడా. என்ன குணசேகரனையும் அழிச்ச ஒண்ணு இதே துர்காஷ்டமி அன்னைக்கு அழிக்கல. என் பேர் சந்திரமுகியே இல்லடா. விடமாட்டேன்டா, உன்னை அழிக்காம விடமாட்டேன். உன் மரணம் என் கையாலதான். நான் உன்னை தேடி మహారాజా, ప్రశ్న వేసి చూడగా చంద్రముఖి శరీరం మరణించింది కాని ఆత్మ మరణించలేదు. ఆమె మరణించింది దుర్గాష్టమి రోజున.
వచ్చే దుర్గాష్టమి నాడు హోమం చేసి అష్టదిగ్బంధనం చేసి ఆమె ఆత్మను బంధించాలి. అదొక్కటే దీనికి పరిష్కారం. అలాగే చేద్దాం. వందేళ్లైనా 200 ఏళ్లైనా ఈ గది తలుపులు ఎవ్వరూ తెరవకూడదు. పొరపాటున తెరిస్తే చంద్రముఖి సమస్య మళ్లీ మొదలవుతుంది. ఈ తలుపునే 100 సంవత్సరాల తర్వాత గంగ తెరిచిందనమాట. చెప్పండి ప్రభు. చంద్రముఖిని కాల్చి బూడిద చేసినా నేను ఆమెను మరవలేకపోతున్నాను. పెళ్లి కాని ఏ ఆడపిల్లని చూసినా నాకు చంద్రముఖే గుర్తొస్తుంది. అందుకే ఈ సంస్థానంలో ఉన్న కన్నపిల్లలందరినీ ఊళ్ళు వదిలి వెళ్ళిపోమని చెప్పండి, లేదంటే నేనే వాళ్ళని చంపేస్తాను. ఆ నాగభైరవుడు ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పింది ఎవరిని? మన అక్కల్ని, మన చెల్లెళ్ళని, మీ కూతుళ్ళని. వాడు మన అమ్మాయిల్ని తరివేయక ముందే మనందరం కలిసి వాణ్ణే ఈ లోకం నుంచి పంపేద్దాం. ఆ రోజు తప్పించుకు పారిపోయిన నాగభైరవ రాజశేఖరుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కొందరు అభిప్రాయపడితే మరికొందరు హత్యకు గురయ్యాడని భావించారు. అతడు బ్రతికే ఉండొచ్చని మరికొందరు నమ్మారు. దీనిలో ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఇంతవరకు తెలియలేదు. అంటే ఇంతకు ముందు ఈ పుస్తకం చదివింది ఆమెనా?